ఛానల్ బిజినెస్ వరల్డ్. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోస్. అందరూ కంగారు పడకండి. ఏంటి స్టార్టింగ్ ఎవరెవరో కనిపిస్తున్నారని చెప్పేసి, ఇది మన ఛానలే, అంటే నా ఛానలే. కానీ ఈరోజు వచ్చేసి గర్ల్స్ డే అవుట్. అంటే నా ఫ్రెండ్స్ నేను కలిసి చాలా ఇయర్స్ అయింది ఇలాగ హ్యాపీగా బయటకైతే వెళ్ళి, అందుకని ఈరోజు సరదాగా గర్ల్స్ డే అవుట్. ఇంతకీ అడగడం మర్చిపోయాను, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే విత్ మై ఫ్రెండ్స్ అనడం కన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అనడం అయితే కరెక్ట్ అనుకుంటా. మేమంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే మ్యాక్సిమం ఒక 7 years అయిపోయి ఉంటుంది మేమందరం కలిసి, అంటే ఫ్రెండ్స్గా 7 years అయితే హ్యాపీగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంటర్ 10th అలాగా అన్నీ కలిసి చదువుకున్నాము. ఇంకా ఇప్పుడు డిగ్రీ బీటెక్ వల్ల కొంచెం కుదరట్లేదు, కానీ అప్పుడప్పుడు ఇలా అయితే కలుస్తూనే ఉంటాము. ఈరోజు కూడా సరదాగా ఒక ప్లాన్ అయితే చేసుకొని సరదాగా 1 day హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. చాలా డేస్ కాదు, మంత్స్ కాదు, ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి అనుకున్నాము. సరే అని ఈరోజు అయితే ప్లాన్ చేసేసాం. చాలా ఫన్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా అయితే ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో మాత్రం సరదాగా. ఇంకా ఇలాగా నాకులాంటి ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నారా కామెంట్ అయితే చేయండి. నాకైతే ద బెస్ట్ ఫ్రెండ్స్ అయితే దొరికేశారని అయితే చెప్పచ్చు. ఎక్కడికి వెళ్దాం ఏంటి ప్లాన్ ఏమీ లేదు, ప్లాన్ ఏం చేసుకోలేదు, గో విత్ ద ఫ్లో. ఇంకా ఎలా జరగాలంటే అలా జరిగిద్దని చెప్పేసి అప్పటికి ఏదనిపిస్తే అక్కడికైతే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాము, కానీ ఫొటోస్ దిగడానికి టెంపుల్లో కాదు, అక్కడ పిక్స్ అయితే చాలా బాగుంటాయి, అందుకని చెప్పేసి పిక్స్ దిగడానికి అయితే వెళ్ళాము. ఎంత కలిసినా అన్నీ ఉన్నా కానీ ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇవన్నీ గుర్తు రావాలి కదా, మెమరీస్ గుర్తుపెట్టుకుంటాం, కానీ ఫొటోస్ రూపంలో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసుకున్నా కానీ ఆ మెమరీస్ అలా వెంటనే గుర్తొస్తాయి కదా. పిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా పిక్స్, వీడియోస్ అలా తీసుకుంటూనే ఉన్నాం కంటిన్యూస్గా. చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మొత్తం. ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో అస్సలు ఎవరికి ఖాళీ ఉండట్లేదు, అంటే ఇంట్లోనే ఉన్నా కానీ బయటకు రావడానికి అయితే అసలు ఇష్టపడట్లేదు కదా. కానీ మేమైతే సరదాగా 1 day ఇలా ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇంకొకటి, కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా కలవడం కుదరదని చెప్పి ఇలా అయితే బయటకు వచ్చాం. ఇటు బండా కలిసిపోయాం గాయ్స్. ఎన్ని ఫొటోస్ దిగావే? కరెక్ట్గా 120 ఫోటోలు వచ్చినాయి. మనిషికి వచ్చి 50-50 అనుకోండి. ఒక 120 ఫొటోస్. 120 కన్నా ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి. అన్ని ఫోటోలు దిగి అలసిపోయాం కదా. ఫోటోలు దిగి గుడికి వచ్చి కాదు, ప్లేస్ మాత్రం గుడి, కానీ చాలా బాగుంటుంది. వచ్చిన పని మాత్రం ఒకసారి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్, ఫాలో. ఇప్పుడు ఏంటి? ఐస్ క్రీమ్ టైం. మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా చాలా బాగుంటుంది. బేసిక్గా అయితే బారాది ఈరోజు క్లైమేట్ బాగుంది. అదే బ్లాపర్స్. అదే బ్లాగ్ నేమ్ పైన. ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చాం. టైం ఎంత అయింది ఇప్పుడు? 1 5 to 1 అయింది. ఇప్పుడు వచ్చాం రెస్టారెంట్కి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయడానికి. ఏం ఆర్డర్ ఇద్దాం, ఏం చేద్దాం రా. ఫొటోస్ దిగి బాగా అలసిపోయాం, ఐస్ క్రీమ్ కూడా తినేసాం, ఇంకా బాగా ఆకలేస్తుంది. 1 అలా అయింది. సరే అని రెస్టారెంట్కి అయితే వచ్చాం ఫుడ్ తినడానికి. చూసేయండి ఎక్కడికి వచ్చాం రా? ఫుడ్ ఏది మరి? స్టార్టర్స్లు ఇంకా అయ్యా వద్దా? డైరెక్ట్ మెయిన్ కోర్స్ అచ్చి కూడా ఉంది. ఏం చేస్తున్నారా? ఫోటో తీస్తున్నాం ఫ్రెండ్స్. సరే ఫుడ్ వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. ఫుడ్ వచ్చాక మళ్ళీ మాట్లాడదామా?
గాయస్ అసలు చూడండి ఏంటో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు వీళ్ళు. ఖాళీ గ్లాస్ తీసుకొని ఒక దాంట్లో ఒకటి వేస్తున్నారు. అసలు దారుణం అంటే దారుణం. పెప్పర్ కలిపింది, సాల్ట్ కలిపింది, సోయా సాస్ కలిపింది. చిల్లీయా? చీ. నెక్స్ట్ మీరే తాగుతారుగా అందులోకి. చిల్లీ సాస్, కొంచెం డ్రింక్. టమాటా సాస్ చీ, చండాలం. ఆపట్ 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 ఆపట్. అది టమాటా సాస్ చీ, అస్సలు బాలే. ఎంత దరిద్రం అంటే చూసారా, అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. అసలు మామూలుగా ఉండదు మాతో మాత్రం. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఫిష్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఫస్ట్. బట్ చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. జేబీ రెస్టారెంట్ జంగారెడ్డిగూడెంలో చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా చాలా బాగుంది. ఫస్ట్ అయితే బిర్యానీ తిందామని అయితే ఫిక్స్ అయ్యాము, కానీ తర్వాత ఎందుకో తినాలి అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి నార్మల్గా స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని ఆ తర్వాత అయితే బటర్ నాన్ ఇంకా కర్రీ అయితే చెప్పుకున్నాము. ఈజీగా సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే చెప్పాము. ఫుడ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా చాలా బాగుంది నిజంగా. జంగారెడ్డిగూడెంలో విజిట్ చేయలేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కనుక విజిట్ అయితే చేయండి. జేబీ రెస్టారెంట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ విజిట్ కూడా చేయండి. చాలా బాగుంటుంది యమ్మీగా ఫుడ్ అయితే. మేము అసలు ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తూ ఉంటే, ఎప్పుడు తిందామా అని అనుకుంటే ఒక పక్కన ఇది మాత్రం ఇంకా స్నాప్స్ పెడతాను ఆగండి, తినద్దు తినద్దు అని చెప్పేసి స్నాప్స్ చూస్తుంది. ప్రతి బ్యాచ్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇలా ఉంటారు కదా. నేనైతే యూట్యూబ్ కోసం వీడియోస్ అయితే తీస్తాను, అదైతే స్నాప్స్ కోసం స్నాప్ అయితే తీస్తుంది. ఇంకొకటి అయితే ఇంకా ఎప్పుడు తిందామా అని అయితే వెయిటింగ్ పాపం. ఇంకా అలా హ్యాపీగా ఫన్గా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసి మంచిగా ఫుడ్ని కూడా హ్యాపీగా తిన్నాము. టేస్ట్ మాత్రం ఫైనల్గా అదిరిపోయింది. ఎలా ఉంది పిలుస్తున్నావా? నాకైతే సూపర్ నచ్చింది. బాగుంది ఫ్రెండ్స్. నమ్మరు, ఇలా చెప్తే నమ్మరు. రివ్యూ ఇస్తున్నాం రెస్టారెంట్కి. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది. ఇప్పుడే కదా నేను ముందే తీసా కదా. ఇంకా హ్యాపీగా ఫుడ్ అయితే తినేసాము. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి, అంటే ఫొటోస్ తీసుకొని చాలా అలసిపోయాము. ఇంకా అందుకని చెప్పి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మా ఇంటికి అయితే వచ్చేసాము. కాసేపు హ్యాపీగా రెస్ట్ తీసుకొని తర్వాత కేఎఫ్సీకి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా తర్వాత కేఎఫ్సీకి అయితే వచ్చేసాం. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఫుల్గా అయితే తినేసాము, అంటే ఎంత కావాలి ఇంకా ఫుల్గా తినేసాము బాగానే. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సరే అని చెప్పి మళ్ళీ కొంచెం ఆకలిస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్దాం అనుకుంటే అఫ్కోర్స్ కేఎఫ్సీ మస్ట్ కదా. చాలాసార్లు వెళ్ళాము, బట్ ఎప్పుడు వెళ్ళినా న్యూ ఫీలింగ్ మాత్రం అలానే ఉంటుంది. మేము అసలు ఎప్పుడు కేఎఫ్సీకి వెళ్ళినా కానీ ఫస్ట్ తినేదైతే పిజ్జా. ఇక్కడ చికెన్ చీజ్ పిజ్జా అని చెప్పేసి చాలా చాలా బాగుంటుంది. రేట్ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి ఇక్కడ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వెళ్ళి. టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా బాగుంటుంది. ఇంకా అమ్మాయిలు కలిస్తే తెలుసు కదా ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు. గ్రూప్ మీటింగ్ కంపల్సరీ. ఇంట్లో ఉన్నప్పుడే ఫోన్ చేసుకొని మరీ అవర్స్ మాట్లాడుకుంటాము. ఇంకా కలిసిన తర్వాత మాట్లాడుకోకుండా ఎలా ఉంటాయి. అన్ని ఇయర్స్ ముచ్చట్లు ఒకేసారి కలిపి చాలాసేపు మాట్లాడుకున్నాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడడం, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక టాపిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎటో వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ అమ్మాయిల గురించి తెలిసిందే కదా, ఆ మాత్రం ఉంటుంది మరి.
ఇంకా హ్యాపీగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా మాట్లాడుకుంటూ మంచి టైంని అయితే స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా స్పెండ్ చేసిన తర్వాత. మన లైఫ్లో ఏదో ఒక ఏజ్లో ఖచ్చితంగా వీళ్ళని మిస్ చేసుకోకూడదు అనే ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతారు కదా. నాకైతే దొరికేశారు. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పటిదాకా హ్యాపీగా కంప్లీట్గా 7 years అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా లైఫ్ లాంగ్ కూడా ఇలాగే కలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరూ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఒక అమ్మాయి ఉంది, బట్ దానికి కుదరలేదు రావడం. అది కూడా వచ్చుంటే బాగుండు అనిపించింది, బట్ మిస్ అవుతున్నాం దాన్ని కూడా. కానీ ఏం చేయలేం కదా, కొన్ని సిచ్యువేషన్స్లో యాక్సెప్ట్ చేయడమే. నెక్స్ట్ టైం ప్లాన్ అయితే చేస్తాము. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఇంకా అది కూడా వచ్చేటట్టు అయితే ప్రిపేర్ చేస్తాము. చూద్దాము. ఒకసారి అందరినీ ఒకే వీడియోలో అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈసారి అయితే కుదరలేదు. ఇంకా పిజ్జా తినేసిన తర్వాత సిజ్లింగ్ బ్రౌనీ అయితే తినాలనిపించింది అందరికీ. మా ముగ్గురికి ఫేవరెట్, చాలా అంటే చాలా. ఇంకా తినకుండా ఉంటామా, అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే చేసేసుకున్నాము. అది ఫుల్ హీట్గా ఉంది, హాట్గా ఉంది. ఇంకా దాన్ని కాసేపు ఆడుకుంటూ ఫన్గా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి అది ఊదుకుంటూ ఇంకా అది చల్లబడే వరకు తినడానికి కుదరలేదు. ఇంకా తర్వాత హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసేసి ఫుల్గా అయితే తినేసాము. నేనైతే చాలా లక్కీ ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు. అవును, ఇంతకీ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇలాంటి బ్యాచ్ ఉందా? ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ బ్యాచ్లో ఎంతమంది ఉంటారో కూడా కమెంట్ చేయండి. అంటే 3, 4, 5 అలా ఎంతమంది ఉంటారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సరదాగా ఇలాగా మీ ఫ్రెండ్స్తో కూడా మీరు టైం స్పెండ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మేమైతే చాలా హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి ఫుల్గా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కమెంట్ చేయండి మీ ఫీలింగ్ ఏంటి కూడా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈజీగా వీడియోస్ అయితే చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం మనం, బాగా మళ్ళీ ఎన్ని డేస్కో అన్నీ మనసుకో. ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎక్కువ ఫాలోవర్స్, మనం ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ ప్రసన్నాస్ వరల్డ్. If you like this video, please do like, share, subscribe to Prasanna's World. Bye bye.